జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న ఏ భారతీయ నాయకుడి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి స్వామి వివేకానంద. The National Youth Day is celebrated on 12th January every year in commemoration of which Indian leader? Answer option D స్వామి వివేకానంద. డెజర్ట్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి జైసల్మేర్. Desert National Park is located in which city? Option C Jaisalmer. ఏ శాఖ నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ ఎన్ఆర్టీ అండ్ ఎన్ఎస్ దీనిని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ శాఖ. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ ఎన్ఆర్టీ అండ్ ఎన్ఎస్? ఆన్సర్ ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి వి నారాయణ్. Who has been appointed as the new chairman of the Indian Space Research Organization ISRO? Answer option C వి నారాయణన్. CTBT అంటే CTBT stands for? Answer option C Comprehensive Nuclear Test Ban Treaty. బాల్ పాయింట్ పెన్ను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బీరో బ్రదర్స్. Who invented the ball point pen? Answer option A బీరో బ్రదర్స్. జనవరి 15న ఏ దినోత్సవం జరుపుకుంటారు? 15 జనవరి ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్మీ డే. బీసీ రాయ్ అవార్డ్ ఏ రంగంలో ఇవ్వబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి వైద్య రంగం. బీసీ రాయ్ అవార్డ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్? ఆన్సర్ ఆప్షన్ సి మెడిసిన్. వి ద పీపుల్ అనే ప్రసిద్ధి చెందిన పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ డి నాని పాల్కివాలా. హూ రోట్ ద ఫేమస్ బుక్ వి ద పీపుల్? ఆన్సర్ ఆప్షన్ డి నాని పాల్కివాలా. ప్రొఫెసర్ అమర్త్య సేన్ ఏ రంగంలో ప్రసిద్ధి పొందారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రం. Professor Amartya Sen is famous in which of the fields? Answer option C economics. హర్యంక వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బింబిసారుడు. Who is the founder of హర్యంక dynasty? ఆన్సర్ ఆప్షన్ సి బింబిసార. అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికై సంఘమిత్రను ఎక్కడికి పంపించాడు? ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ బి శ్రీలంక. Where did Ashoka send Sangamitra to spread Buddhism? Answer option B శ్రీలంక. హిందూ మహాసభను 1915లో ఎవరు స్థాపించారు? The Hindu Mahasabha was founded in 1915 by? Answer option C మదన్ మోహన్ మాలవ్య. హరప్పన్ల సామాజిక వ్యవస్థ? ఆన్సర్ ఆప్షన్ ఏ సమానత్వ ప్రధానమైనది. ద సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్ వాజ్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫెయిర్లీ ఎగాలిటేరియన్. జైనులు తమ పవిత్ర గ్రంథాలకు ఉపయోగించే ఒక సామూహిక పదం? ఆన్సర్ ఆప్షన్ బి అంగాలు. A collective term used by the Jains for their sacred books is?
ఆన్సర్ ఆప్షన్ బి అంగాస్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ స్థానాల సంఖ్య 525 నుండి 545కు పెంచబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 31వ సవరణ చట్టం 1973. By which constitutional amendment act was the number of Lok Sabha seats increased from 525 to 545? Answer option D 31st Constitutional Amendment Act 1973. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ద్వారా దేనిని రద్దు చేయవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు? ఆర్టికల్ 169 of the Constitution makes the provision for the abolition or creation of. Answer option D లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్. రాష్ట్రాలలో శాసన మండలులను. ఏ కమిషన్ యొక్క సిఫారసుల ప్రకారం అంతర్రాష్ట్ర మండలి 1990లో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి సర్కార్య కమిషన్. The Interstate Council was established in 1990 in pursuance of the recommendations made by Sarkarya Commission 1983. భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను పదవి నుండి తొలగించడానికి అవలంబించే విధానము? ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానము. The Comptroller and Auditor General of India can be removed from office in like manner and on like grounds as. Answer option C Supreme Court Judge. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 21A ప్రకారం ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. By which constitutional amendment act was elementary education made a fundamental right under Article 21A? Option B 86th Constitutional Amendment Act 2002. రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ మత సంబంధమైన వ్యవహారాలను నిర్వహించుకోవడానికి స్వేచ్ఛను అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 26. Which article of the Constitution provides freedom to manage religious affairs? Answer option B Article 26. 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశంపై పరిశీలించడానికి నియమితమైన ఫజల్ అలీ కమిషన్ క్రింది ఏ అంశాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి భాషను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా తీసుకోవడం. Fazal Ali Commission appointed in December 1953 to consider the question of a state reorganization accepted. Answer option C language as the basis of reorganization of states. సిక్కింను భారత యూనియన్లోని పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975. సిక్కిం వాజ్ మేడ్ ద full-fledged state of the Union of India by. Option D 36th Constitutional Amendment Act 1975. మణిపూర్, త్రిపుర మరియు మేఘాలయ రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1972 సంవత్సరంలో. ద స్టేట్స్ ఆఫ్ మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ వర్ ఫార్మ్డ్ ఇన్. ఆప్షన్ ఏ ద ఇయర్ 1972. స్వతంత్ర భారతదేశంలో ఇతర వెనుకబడిన తరగతులకు ఓబీసీ ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ను మొదటిసారిగా
ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1990 సంవత్సరంలో. When was a reservation of 27% government jobs for other backward classes declared for the first time in independent India? Answer option A in the year 1990. పులులు, చిరుతలు మరియు ఎలుగుబంట్ల ఆవాసం కలిగిన తడోబా జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? తడోబా నేషనల్ పార్క్, known for sheltering tigers, panthers and bears, is located in. ఆన్సర్ ఆప్షన్ బి చంద్రాపూర్, మహారాష్ట్ర. అంతర్జాతీయ ఖగోళ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ప్యారిస్. The headquarters of the International Astronomical Union IAU is located in. Option D Paris. మాహే మరియు యానం ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోని భాగాలు? మాహే అండ్ యానం ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ డి పుదుచేరి. ప్రపంచంలో ఉన్నిని ఉత్పత్తి చేసే అత్యంత ముఖ్యమైన గొర్రె జాతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మెరీనో. ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రీడ్ ఆఫ్ వూల్ ప్రొడ్యూసింగ్ షీప్ ఇన్ ద వరల్డ్ ఈస్. ఆన్సర్ ఆప్షన్ బి మెరీనో. భారతదేశపు మొట్టమొదటి సముద్ర జాతీయ ఉద్యానవనం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది? India's first marine national park is located in. Answer option A the Gulf of Kutch. Kutch సముద్ర తీరం. హవా మహల్ను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి మహారాజా ప్రతాప్ సింగ్. హూ బిల్ట్ హవా మహల్? ఆన్సర్ ఆప్షన్ బి మహారాజా ప్రతాప్ సింగ్. అక్బర్ నామాను ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ సి అబుల్ ఫజల్. హూ రోట్ అక్బర్ నామా? ఆన్సర్ ఆప్షన్ సి అబుల్ ఫజల్. ఖాన్వా యుద్ధంలో ధైర్యంగా పోరాడి బాబర్పై ఓడిపోయిన రజపుత్ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాణా సంగా. Name the Rajput ruler who bravely fought the Battle of Khanwa before losing to Babur. Answer option C Rana Sanga. హుమాయూన్ క్రీస్తు శకం 1530 నుండి 1540 వరకు ఏ రాజవంశానికి పాలకుడు? హుమాయూన్ was the ruler of which dynasty from 1530 AD to 1540 AD? ఆన్సర్ ఆప్షన్ బి ముఘల్. WIA స్థాపన సంవత్సరం. ద ఇయర్ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ WIA, దట్ ఈస్ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్. ఆన్సర్ ఆప్షన్ డి 1917. 1858 చట్టం ప్రకారం భారతదేశాన్ని ఎవరి పేరిట పాలించారు? By the Act of 1858, India was to be governed. Answer option B in the name of the crown. బ్రిటిష్ చక్రవర్తి పేరిట. గాదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లాలా హర్దయాల్. The Ghadar party was founded in November 1913 at San Francisco, USA by. Answer option B Lala Hardayal. పూనా ఒప్పందం 1932 ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీ మరియు అంబేద్కర్. The Pune Pact of 1932 was an agreement between. Answer option B Gandhi and Ambedkar.
1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ఉపోద్ఘాతం ఎక్కడి నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1919 భారత ప్రభుత్వ చట్టం నుండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 borrowed its preamble from. ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. జలియన్వాలా బాగ్ సంఘటనపై విచారణ కమిటీకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హంటర్. The inquiry committee on the Jallianwala Bagh incident was headed by. Answer option C Hunter. తెలంగాణలోని మూసీ నది పునరుద్ధరణ కోసం ఆదర్శంగా తీసుకోబడిన దక్షిణ కొరియా నది ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హన్ నది. Which South Korean river project is being used as model for the rejuvenation of Musi River in Telangana? Answer option B Han River. ఇటీవల తెలంగాణలోని ఏ పులుల సంరక్షణ కేంద్రంలో అరుదైన ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కనిపించింది? Recently, a rare Indian painted frog was sighted at which tiger reserve of Telangana? ఆన్సర్ ఆప్షన్ బి కవాల్ టైగర్ రిజర్వ్. కవాల్ పులుల సంరక్షణ కేంద్రం. కర్ణాటకలోని ఏ జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటాయి? విచ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కర్ణాటక షేర్ ఏ బార్డర్ విత్ తెలంగాణ? ఆన్సర్ ఆప్షన్ ఏ బీదర్, యాద్గిర్, రాయచూర్, బళ్ళారి, కాలాబురాగి. తెలంగాణలో గృహజ్యోతి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ తెలంగాణస్ గృహజ్యోతి scheme which was seen in the news? Answer option A providing 200 units of free electricity. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం. తెలంగాణ యొక్క ముఖ్య కార్యక్రమమైన బయో ఆసియా 2023 భాగస్వామ్య దేశం ఏది? విచ్ కంట్రీ is the partner country for Telangana's flagship event Bio Asia 2023? Answer option B UK, United Kingdom. తెలంగాణ ఏ సంస్థానంలో భాగంగా ఉండేది? Initially, Telangana was a part of which princely state? Answer option B Nizam's Hyderabad. నిజాం యొక్క హైదరాబాద్ సంస్థానం. తెలంగాణ నయగరగా పిలువబడే బోగోత జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ములుగు. Bogota waterfalls, known as the Niagara of Telangana, is located in the district of option D Mulugu. ఆరవ నిజాం జారీ చేసిన కానూన్ చా ముబారక్ ఏ విషయాలకు సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ పరిపాలన సంస్కరణలు. కానూన్ చా ముబారక్ issued by the sixth Nizam was related to? Answer option A administrative reforms. తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం ఇది ఎవరి రచన? ఆన్సర్ ఆప్షన్ డి జయధీర్ తిరుమలరావు. తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం is a research work of జయధీర్ తిరుమలరావు. ఆప్షన్ డి. ఆటలో అటిపండును ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ బి సుజాతాదేవి. ఆటలో అటిపండు వాజ్ రిటర్న్ బై ఆప్షన్ బి సుజాతాదేవి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ దీనిలో భాగం?
open market operation is a part of? Answer option A, credit policy. భారతదేశంలో ఆదాయ పన్ను ప్రవేశపెట్టిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ బి, జేమ్స్ విల్సన్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై? ఆప్షన్ బి, జేమ్స్ విల్సన్. ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రెండవ పంచవర్ష ప్రణాళిక. During which 5-year plan was the phase of heavy industrialization initiated? Option A, second 5-year plan. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన తేదీ? ఆన్సర్ ఆప్షన్ సి, August 15, 1995. The midday meal scheme was launched on? Option C, August 15, 1995. సెబీ స్థాపించబడిన తేదీ? SEBI was established on? SEBI, that is known as Securities and Exchange Board of India, was established on? Answer option A, April 12, 1988. అదనపు వేతన ఉపాధి సృష్టి లక్ష్యంగా జాతీయ పని ఆహార పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? Answer option C, November 2004. National Food for Work program aimed at intensifying the generation of supplementary wage employment was launched in? Option C, November 2004. యాహూను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, David Filo and Jerry Yang. Who developed Yahoo? Answer option B, David Filo and Jerry Yang. ఎలక్ట్రిక్ బల్బ్ ఫిలమెంట్ దేనితో తయారవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, టంగ్స్టన్. ఎలక్ట్రిక్ బల్బ్ ఫిలమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్? ఆప్షన్ డి, టంగ్స్టన్. మొక్కలు తమ పోషకాలు ప్రధానంగా ఎక్కడి నుండి పొందుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి, మట్టి. ప్లాంట్స్ రిసీవ్ their nutrients mainly from? ఆప్షన్ డి, సాయిల్. బయోచిప్ దేనిని కలిగి ఉంటుంది? బయోచిప్ కంటైన్స్? ఆన్సర్ ఆప్షన్ డి, RNA, DNA and protein.